రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్రాంతంలో ఓ చిరుత స్థానికులను వణికిస్తోంది. అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే 6 ప్రాణాలు బలి ఉన్న చిరుత తాజాగా ఓ గ్రామంలో ఆలయ పూజారి ప్రాణాలు తీసింది. గోగుండ ప్రాంతంలో విష్ణుగిరి అని 65 ఏళ్ల పూజారి ఆలయ సమీపంలో నిద్రిస్తుండగా చిరుత ఒక్కసారిగా దాడి చేసిందని స్థానికులు తెలిపారు. సమీప అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి చంపేసిందని అన్నారు. అతడి మృతదేహాన్ని ఆలయానికి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇలా గత 11 రోజుల్లో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7కు చేరింది. ఈ ప్రాంతంలో చిరుత దాడులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఇప్పటికే పలుచోట్ల బోన్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఉదయ్పూర్ ప్రాంతంలో చిరుత దాడులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఆ ప్రాంతంలో పాఠశాలలు ఇప్పటికీ మూతపడ్డాయి. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు బయటకు వస్తే ఒంటరిగా రావద్దని, గుంపులుగా రావాలని సూచించారు. ఆ సమయంలో కర్రలు లేదా ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్తులను అధికారులు కోరారు. పోలీసులు, అధికారులు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఈ దాడులన్నింటినీ ఒకే చిరుత చేస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఘటనల్లో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని, దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు వివరించారు. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్న అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు.